విజువల్స్ కనపడ్డాయి. విజువల్స్ చూసాం. ఆ గన్ ఫైర్ కూడా అయింది. తర్వాత ఏదో అద్దాలు పగిలి చేతులు తగిలి మొత్తం బ్లడ్ అంతా చూసాం. సార్ నిజంగానే అంటే ఆయన అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? నిజంగానే ఒకవేళ ఆయన అలా మాట్లాడుంటే వీళ్ళు డైరెక్ట్గా పోయి మహిళా కమిషన్ కలవాలి, దాడి చేసే అవసరం అయితే లేదు. సో ఏంటి సార్ ఈ రెండు ఘటనలో ఏంది? మీరు చెప్పిన రెండు కరెక్టే. ఈయన మాట్లాడడంలో కొంత తప్పు ఎందుకు వచ్చిందంటే తెలంగాణలో నానుడి ఉంది, అనుమానం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పోతే ఏంది నీకు నాకు సంబంధం, నాకు అని చంపుతా మన చంపుతా అంటాడు. క్యాజువల్గా అంటాడు, అది క్యాజువల్ సామెతలా అంటాడు తప్ప సిన్సియర్గా దాన్ని బిలీవ్ చేసినటువంటి అది కాదు. యూజువల్గా వచ్చింది అది వాడుకలో పరిపాటి. ఆయన మధ్యకాలంలో ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో కూడా ఈ సామెత వచ్చేది. కేసీఆర్ గారు చేసిన మాండలికాల గురించి పుస్తకంలోనే ఆ పుస్తకంలో ఉంది. అది మనం కొత్త కనిపెట్టింది చెప్పారు. మరి మళ్ళీ చూపిస్తున్నాడు. అది ఆ బుక్ ఉన్నట్టుంది. మాండలిక పుస్తకం నేను కూడా వచ్చింది చదివా కానీ అన్ని అంత శ్రద్ధగా ఇక్కడ రాబోయే చదవలే. బట్ ఉన్న మాట వాస్తవం. దాన్ని ఆయన వాడుకున్నాడు. కానీ ఈమె మహిళ కాబట్టి అది అటాక్ అయింది, డైరెక్ట్ వచ్చింది. అదే ఇంకో మగవాళ్ళతో అది మాట్లాడి ఉంటే ఇంత సీరియస్ అయ్యేది కాదు. సో ఆయన కూడా మహిళ ఉద్దేశించి అంటున్నాడు కాబట్టి కొద్దిగా బాగుంటుంది నా ఉద్దేశం, అది వేరే విషయం. ఆయన అన్నాడు ఆ వ్యాఖ్యలకు నీకు కట్టుబడి ఉన్నా, తెలంగాణ మాండలికం అంటున్నాడు. మీరు కాదనలేదు కదా, కట్టుబడి ఉన్నా అంటున్నాడు. ఇది వీళ్ళు అటాక్ చేయడం తప్పు కదా. రకరకాల వ్యాఖ్యానాలు, మీకు వాక్ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది మాట్లాడుకోవడానికి ఏమైనా. ఇవ్వాలి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. వాక్ స్వాతంత్రం ఎక్కడి వరకు ఉంటుంది ఇస్తామని సుప్రీంకోర్టు అంటుంది. మీకు వాక్ స్వాతంత్రం ఉంది, కానీ మీరే సెల్ఫ్ పరిమితులు విధించుకోవాలంటే